పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి 64వ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెదగంట్యాడ కూడలిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డితో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలు పేద కుటుంబాలకు రైస్ బ్యాగ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి సుపరిపాలన లభించిందని, అటువంటి సుపరిపాలన మళ్లీ ఆయన తనయుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే చూశామన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలకు మంచి సుపరిపాలన పొందాలన్నా రాష్ట్రానికి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి సత్తయ్య, నొల్లి పోలరాజు, వాడమోదుల అప్పలరాజు, కంబాల మల్లి, సింగపూరు రాజు, కొవిరి బాపనయ్య, కొవిరి దేవుడు, కొవిరి నారాయణ, ఎల్ఐసి దుర్గారావు, బాలు, కోవిరి ఆది, దేవ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులకు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గాజువాక నియోజకవర్గ యువ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదర సమానులు తిప్పల దేవన్ రెడ్డి గారికి, అలాగే ఇంకొక ముఖ్య అతిథి గాజువాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు పితృ సమానులు నాగిరెడ్డి గారికి, మన ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనమందరం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ పెదగంట్యాల్లో 64వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రజల కన్నీళ్లను తొడవాలనే తపనతో రైతులకు అండగా నిలిచి రైతుల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే ఒక దృక్పథంతో రైతులకు అండగా నిలిచి పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవాలన్న తపనతో విద్యను ముందుకు నడిపి పేదలకు ఆరోగ్యపరంగా మంచి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్య సేవలను అందించి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని మహానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనిషికి పదవితో పని లేదు, నాయకుడు అనేవాడు అధికారంతో పని లేదు, ప్రజల కష్టాల్లో ముందుండి నడిపించేవాడే నాయకుడని చెప్పిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి మహానుభావుల స్మృతులు, జ్ఞాపకాలు ఎంతైనా అవసరం భావి తరాలకు. మనందరం కూడా అలాంటి మహానుభావుల వర్ధంతులు, జన్మదినాలు చేసుకోవడం మనందరికీ కూడా అవసరం. మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతులకు, వర్ధంతులకు విగ్రహాలకు పూలమాల వేయడం కాకుండా ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి సేవాభావంతో ముందుకు నడిచి రానున్న